ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. యంగ్ పర్సన్ అబ్రాడ్ ఉన్నాడు, యూకేలోనో అమెరికాలోనో. ఆయన వీడియో చూస్తుంటే నాకు అనిపించింది, ఎక్కడో పాపము ఒక యంగ్స్టర్, ఒక యువకుడు యూకేలోనో లండన్లోనో అమెరికాలోనో ఉండి ఆయన ఇంత చక్కగా చెప్పినారు. ఆయన ఏమన్నారంటే, సార్ ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, మీరు ఏం మాట్లాడినా కూడా అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. మీరు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నారంటే, పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయము తగ్గింది అని అన్నారు. తగ్గలేదండి. 2018-19లో తలసరి ఆదాయం 1,54,000 కోట్లు ఉండగా 2022-23కి వచ్చేటప్పటికి తలసరి ఆదాయం 2,20,000 కోట్లు అయింది. అంటే 1,54,000 కోట్ల నుంచి 2,20,000 కోట్లు అయింది. మీరు ఏ విధంగా చెప్తున్నారండి తగ్గిందని? తగ్గలేదు. దయచేసి అట్లా చెప్పొద్దండి. ఎందుకంటే తగ్గింది అంటే మీరు రాజకీయ కారణాల వలన ఒకవేళ తగ్గింది అని చెప్తే మీకు రాజకీయంగా ఉపయోగపడుతుందేమో, కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆంధ్రాకి ఎవరు వస్తారండి? అంటే ఒక యువకుడు, ఒక విశ్లేషకుడు, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఇంత క్లియర్గా వాచ్ చేసి చెప్తుంటే, మనం ఇంత రెస్పాన్సిబుల్ బాధ్యత గల పోస్ట్లో ఉండబట్టి ఈ విధంగా చెప్పడం, అసలు ఇంతకుముందు నీతి ఆయోగ్ రిపోర్టు దాన్ని బట్టి చూసినట్లయితే చాలా సింపుల్గా అంటే మామూలుగా ఎవరైనా కానీ లెక్కచారం ఎట్లా చేస్తారండి? 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు లెక్కలు చూసుకోవాలా, 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు లెక్కలు చూసుకోవాలి, అంతేనా? ఒకటే సంవత్సరం తీసుకుంటారు, 2018-19 వాళ్ళకు ఉపయోగపడేది. ఒకటే సంవత్సరం తీస్తారు 2022-23. 2 సంవత్సరాలతో పోల్చి తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అంటారు. ఉదాహరణకు నేను చెప్తాను. ఉదాహరణకు ఎన్నో పొరపాట్లు ఉన్నాయి అటువంటివి, ఆ స్థాయికి తగదు యాక్చువల్గా. ఉదాహరణకు ఏమంటారంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఒక సంవత్సరంలో ఒక సోషల్ సర్వీస్ సెక్టర్లో ఒక సంవత్సరంలో తక్కువైంది అని చెప్పి చూపిస్తారనమాట. 5 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరంలో మాత్రం తక్కువైందని. 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 2014-15 నుంచి 18-19 చూస్తే 2,437 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టగా, ఇదే సోషల్ సర్వీస్ సెక్టర్లోనే ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచరే. అదే 2019-20 నుంచి 23-24 చూస్తే 5,224 కోట్లు, అంటే 3,000 కోట్లు ఎక్కువ పెట్టడం జరిగింది 5 సంవత్సరాల పరిమితిలో. కానీ ఒక్క సంవత్సరానికి మాత్రం మీరు చూసుకొని ఇది తగ్గింది అని చెప్పి దాని మీద ఒక పెద్ద స్లైడ్ పెట్టడం. దీనివలన రాజకీయ, మరి ఇప్పుడు నిజం చెప్పాలంటే అంత అవసరం లేదు. మీరు గెలిచినారు కదా, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినారు, ఇంకెందుకు మళ్ళా దుమ్మెత్తిపోయడం ప్రతిపక్షం మీద? మీరు ఎప్పుడు మళ్ళీ ప్రతిపక్షం గురించి ఆలోచన చేయాల్సినది 4 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నుంచి ఎందుకు ప్రతిపక్షం పట్ల ఆలోచన చేస్తున్నారు? ఇది నిజం చెప్పాలంటే ఇది వాల్మీకి చెట్టుకోమని కొట్టుకున్నట్లు. మీరు కూర్చొని తలసరి ఆదాయం తగ్గింది, ఇది తగ్గింది, అది తగ్గింది అంటే అది రాజకీయంగా ఇప్పుడు మీకు అవసరం కూడా లేదు. ఇవన్నీ మీ రాజకీయ ఉపయోగాల సంగతి దేవుడికి కానీ, పెట్టుబడిదారులు కానీ, ఇంకోరు కానీ వచ్చేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ 2 విషయాల్లో కూడా మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇప్పుడు రాజకీయాలకు టైం కాదండి, ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి చూడండి. 2 చిత్తశుద్ధితో పరిపాలన. 3 మీరు థ్యాంక్స్ చెప్పినారు, మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. మంచి పాలసీస్కు ఇప్పుడు మధ్యతరగతి వాళ్లకు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు, థ్యాంక్స్ చెప్తున్నాం మేము కూడా. వ్యవసాయదారులకు మంచి జరుగుతుంది, థ్యాంక్స్ చెప్తున్నాం మేము కూడా. కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కూడా దయచేసి మీరు దానికి ఉత్త చేతులతో థ్యాంక్స్ చెప్పొద్దండి, నిండు చేతులతో తెచ్చి అప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పండి. మీతో పాటు మేము కూడా థ్యాంక్స్ చెప్తాం. బడ్జెట్లో ఏపీకి ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉంది అనేది ఓన్లీ పోలవరం, స్టీల్ ప్లాంట్ దీనికి సంబంధించి ఎక్కువ కేటాయించారు అనేది వాళ్ళ ఎంపీలు మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు అప్పు తెచ్చుకొని కూడా పండగ చేసుకునేది ఒక వాళ్ళు తప్ప మేము ఎవరిని చూడలే. అప్పు తెచ్చుకొని పండగ చేసేది ఎవరైనా కానీ గ్రాంట్ తెచ్చుకుంటారు, మనకు కావాల్సిన గ్రాంట్కి తెచ్చుకొని పండగ చేస్తారు. కానీ అప్పు తెచ్చి పండగ చేసేది ఎక్కడైనా చూసినామా? మీరు పోలవరానికి నేను చెప్పినదంతా విన్నారు కదా. ఇప్పుడు అది మీరు తెచ్చుకునేది, ఆ గ్రాంట్ మేము తెచ్చినది 12,500 కోట్లు మేము తెచ్చినది, మీరు కాదు. పైగా మీరు దాంట్లో డిమాండ్లో చూసినట్లయితే కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అని ఉంది. అది క్లారిఫికేషన్ తీసుకొని ఇంతకుముందు కూడా మీరు ఇదే పొరపాటు చేసినారు. భూసేకరణ లేకుండా ఒప్పుకొని వచ్చినారు. దాన్ని రెక్టిఫై చేసేదానికి మాకు 3-4 సంవత్సరాలు పట్టింది.
దయచేసి ఆ పొరపాటు చేయొద్దండి అని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్కి ఈరోజు స్టీల్ ప్లాంట్ కావాల్సింది పెట్టుబడి ఆర్థిక సాయం ఒకటే కాదు, స్టీల్ ప్లాంట్ కావాల్సింది గని. మీరు ఆర్సిలార్మిట్టాలు ప్రైవేట్ ఫ్యాక్టరీ కోసం గని కేటాయించదని చెప్పి ఏదైతే అడిగినారో ఫస్ట్ అంతకంటే ముందర స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, దానికి గని కేటాయించండి అని చెప్పి అడగండి. గని కేటాయిస్తే ఈ డబ్బులు ఏదైతే సహాయం కేంద్రం నుంచి వస్తుందో అది వేరే చోట నుంచి కూడా వస్తుంది. దీంట్లో మెయిన్ దాంట్లో ఉండేది గని, ఇనుపరాయి గని. ఓకే.